తత్వజ్ఞాన ఉపదేశంలో మనం అంటే గురువు ఇచ్చే ఉపదేశాన్ని యథాతథంగా తీసుకుంటే కృతార్థులం అవుతాము అనేటువంటి కాన్వర్సేషన్లో కృతార్థుడు అంటే ధర్మరాజు గురించి చెప్పుకున్నాం. కృతార్థుడు అంటే కృతము అర్థము, మన ఉపదేశం యొక్క అర్థం కృతంగా మారిపోతుంది అని అర్థం. అందులో అర్థము చెప్పగలడు, కృతము కనపడతా ఉంటుంది. తత్వజ్ఞాన ఉపదేశంలో రెండవ పార్ట్. అది ఎంత రూపాంతరం చెందుతుంది అంటే ఇక అర్థము ఉండదు, కృతంగానే అతని స్వరూపం ఉంటుంది, కృతంగానే అతని స్వరూపం ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి స్థితి అది! కృతార్థుడు అంటే అర్థం అది, అంటే అర్థము కృతంగా మారిపోతుంది. అతడు కృతములోనే కనబడతా ఉంటాడు. అందుకే యుద్ధంలో కూడా ద్రోణాచార్యుడు ధర్మరాజు ఏం చెబితే దాన్ని సత్యంగా నమ్ముతాడు. అంటే అతను ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మస్వరూపంగా అతను ఉన్నాడు కాబట్టి అతను చెప్పిన దాన్ని ద్రోణాచార్యుడు కూడా నమ్ముతాడు. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే, ఇలా యథాతథంగా ఉపదేశాన్ని తీసుకుని సత్వబుద్ధిమాన్ కృతార్థుడు అవుతాడు. ఇలా గురువు దగ్గర యథాతథంగా ఉపదేశం తీసుకున్న సత్వబుద్ధి కలవాడు కృతార్థుడు అవుతాడు. సత్వబుద్ధి అంటే ఏం చెప్పుకున్నాం? మనసులో ఏ మలినాలు ఉండకూడదు, నెంబర్ 1. మనసు శూన్యంగా ఉండాలి, నెంబర్ 2. అలా మనసులో ఏ మలినాలు లేకుండా మనసు శూన్యంగా ఉన్నవాడు గురువు దగ్గర ఏ ఉపదేశాన్ని తీసుకుంటాడో అది యథాతథంగా తీసుకున్నప్పుడు అది కృతం అర్థంగా మారుతుంది. రెండవది, తత్వజ్ఞాన ఉపదేశంలో తత్వజ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం గురించి ఏం చెప్తున్నాడంటే, రెండవది, జీవిత పర్యంతము జిజ్ఞాస ఉన్నా కానీ ఈ సాక్షితత్వజ్ఞానం ముందు ఇంకా మోహంలోనే ఉంటాడు మానవుడు. ఎంత చెప్పినా జీవిత పర్యంతము జిజ్ఞాస ఉన్నా కానీ ఈ సాక్షితత్వజ్ఞానం ముందు ఇంకా, అంటే ఈ సాక్షితత్వజ్ఞానం ముందు ఇంకా మోహంలోనే ఉంటాడు మానవుడు. ఎందుకంటే అప్పటికే అతను వేరే భావాలను ఏర్పరచుకున్నాడు. కుండలాగా శూన్యంగా ఉండి ఏమీ లేకుండా ఉండాలి కదా సత్వబుద్ధిమాన్ అంటే జిజ్ఞాస ఉన్నా కానీ అతని మనసులో ఏవో కొన్ని భావాలు ఉండిపోయాయి, ఆ భావాలని పోగొట్టుకోలేడు. కాబట్టి తత్వజ్ఞాన ఉపదేశంలో ఏం చెప్తున్నారు అంటే, ఎదురుగా గురువు ఉపదేశించినా కానీ ఆ భావాలతోనే ఉన్నాడు తప్పితే, ఆ రెండిటిలో ఏది కరెక్ట్ అని ఆలోచించుకోవాలి తప్పితే ఆ పాత భావాల్ని పోగొట్టుకోలేడు. అంటే మనసులో మాలిన్యాలు ఉన్నాయి, మనసు శూన్యము కాలేదు అని అర్థం. జిజ్ఞాస ఉన్నవాడి మనస్తత్వం ఏంటయ్యా అంటే, ఇంకోటి, జిజ్ఞాస ఉన్నవాడి మనస్తత్వం ఏంటయ్యా అంటే, ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవాలనే భావాలతోనే ఉంటాడు. ఎంత చెప్పినా కానీ, ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి భావాలతోనే ఉంటాడు తప్పితే, అందుకని ఈ సాక్షితత్వ జ్ఞానంలో, ఈ తత్వజ్ఞాన ఉపదేశంలో జిజ్ఞాస ముఖ్యం కాదు అని చెప్తారు. జిజ్ఞాస ముఖ్యం కాదు. అన్ని గ్రంథాలునేమో జిజ్ఞాస ముఖ్యం అని చెప్తాయి. ఇక్కడ ఈ మహాత్ముడేమో అంటే ఇంతవరకు కొన్ని గ్రంథాలు నేర్చుకొని ఆ మోహంలో పడిపోయి ఆ భావనలు ఉన్నంత మాత్రాన నీకు ఈ సాక్షితత్వ జ్ఞానం, ఈ తత్వదర్శన జ్ఞానం రాదు అంటే ఆత్మజ్ఞానం రాదు. ఎప్పుడు వచ్చిద్దయ్యా అంటే, నీ మనసుని శూన్యం చేసుకొని ఏ మలినాలు లేకుండా ఉంచుకొని, అంటే యథాతథంగా ఉపదేశాన్ని ఏదైతే ఈరోజు కాన్వర్సేషన్లో చెప్పబడుతుందో యథాతథంగా ఉపదేశాన్ని, అర్థాన్ని కృతంగా మార్చుకోగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు ఆ స్థితిని పొందుతావు. ఆ స్థితి ఏంటయ్యా అంటే ఆ సాక్షి స్వరూపం, సాక్షి భావన. నేను చైతన్య స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, నేను చూచేవాడిని, నేను చూచే సాక్షి స్వరూపాన్ని. చూడబడేదానికి చూచేవాడు వేరుగా ఉన్నప్పుడే సాక్షి భావన తెలుస్తుంది. నేను నా మనోదేహాల్ని, బాహ్య ప్రపంచాన్ని చూచేవాడిని అన్న భావన ఉండాలి. మన మనసు సముద్రమంత విశాలంగా, అనంతంగా ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నా,
ఏం జరుగుతున్నా ఏం పోతున్నాయి అన్న దాని మీద మన అంతరంగం ప్రభావితం కాకూడదు. ఏమండి, మన మనసు సముద్రం అంత విశాలంగా అనంతంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నా, ఏం జరుగుతున్నా, ఏం పోతున్నా, ఏం వస్తున్నా వాటి మీద మన అంతరంగం, అవి ఎలా అన్నా ఉన్నాయి, వాటి మీద మన అంతరంగం ప్రభావితం కాకూడదు. అలా ఆ సాక్షి స్వరూప స్థితి ఉంటుంది. అది ప్రభావితం కాకూడదు. అంటే ఘటనలు ఎలా ఉన్నా, సంఘటనలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా కూడా నీ సాక్షి స్వరూప స్థితి, నీ అంతరంగ స్థితి దేనికి ప్రభావితం కాకూడదు. అది ముఖ్యం, అది ముఖ్యం, అది ముఖ్యం, అది ముఖ్యం. అందుకనే మనసుని సముద్రంతో పోల్చారు. ఆ సముద్రంలోకి ఎంత నీరు వస్తున్నాయి, ఎంత నీరు ఆవిరైపోతున్నది అన్న సముద్రానికి అటువంటి భావన ఏమీ ఉండదు. అంటే ఒక విశాలంగా అనంతంగా ఉంటుంది. మన మనస్సు కూడా అలా ఉండాలి. ఏమి వస్తున్నా, ఏమి వెళ్ళిపోతున్నా, ఏమి జరిగినా, ఎట్లా జరిగినా కూడా మన మనసు కూడా ఒక విశాలంగా అనంతంగా ఉండాలి. అంటే ఏవి మనకి జీవితంలో దక్కుతున్నా, ఏవి మనం కోల్పోతున్నా మన అంతరంగం సమస్థితిలో ఉండాలి. ఇంకొకసారి తత్వజ్ఞాన ఉపదేశంలో ఈ బిట్టు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. అంటే ఏవి మనకి జీవితంలో దక్కుతున్నా, ఏవి మనం కోల్పోతున్నా మన అంతరంగం మాత్రం సమస్థితిలో ఉండాలి. ఏవి మనకి జీవితంలో దక్కుతున్నా, ఏవి మనం కోల్పోతున్నా మనం ఒక సాక్షి భావనలో ఉండాలి, ఒక సాక్షి స్వరూపంలో ఉండాలి, ఒక విశాల సముద్రంలాగా అనంతంగా ఉండాలి. అన్ని ద్వంద్వాల్ని కూడా ఒకేలా తీసుకునే మనస్తత్వం ఉండాలి అని తత్వజ్ఞాన ఉపదేశంలో ఈరోజు మహాత్ములు చెప్తున్నారు.